T20 వరల్డ్ కప్ 2026 లో పాకిస్తాన్ టీం అయితే పార్టిసిపేట్ చేస్తున్నట్టు అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిల్లని చెప్పొచ్చు. సో కానీ ఇక్కడ ఒక చిన్న మెలక పెట్టిల్లు వాళ్ళైతే, చిన్నదేం కాదు పెద్దదే అని చెప్పొచ్చు. సో అసలు న్యూస్ ఏంటంటే బంగ్లాదేశ్ ని T20 వరల్డ్ కప్ 2026 నుంచి ఐసీసీ రిమూవ్ చేసిన తర్వాత సో అందు కారణంగా ఈ T20 వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయమని పాకిస్తాన్ టీం అయితే కొంచెం డ్రామాలు అయితే వేసిల్లని చెప్పొచ్చు. వరల్డ్ కప్ లో అయితే పార్టిసిపేట్ చేస్తాం కానీ February 15th రోజు జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే మేము బాయ్కాట్ చేస్తామని వాళ్ళు అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిల్లు. సో దీని వల్ల ఇండియాకి అయితే పెద్ద లాస్ ఏం లేదని చెప్పొచ్చు. సో మనకు వచ్చే పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ అయితే తగ్గుతాయి, అయినా కానీ మనం టాప్ 8 అయితే ఈజీగా క్వాలిఫై అయిపోతాం. అండ్ దీని వల్ల మేజర్ లాస్ వచ్చేసి బ్రాడ్కాస్టర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వరల్డ్ కప్ లో కానీ ఎనీ మేజర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కుండే వ్యూవర్షిప్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో అదే టాప్ 1 లో అయితే ఉంటది. సో దీని వల్ల బ్రాడ్కాస్టర్స్ కి అయితే చాలా లాస్ ఉండే అవకాశం ఉంది, అలాగే ఐసీసీ కూడా కొంతవరకు లాస్ ఉండొచ్చు. అండ్ శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా లాస్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ T20 వరల్డ్ కప్ 2026 ని శ్రీలంక అండ్ ఇండియా ఇద్దరు కలిసి హోస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కొలంబో స్టేడియం లో ఉంది కాబట్టి అక్కడ వచ్చే రెవెన్యూ అయితే తగ్గబోతుంది శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా. సో బ్రాడ్కాస్టర్స్ కి పెద్ద లెవెల్లో లాస్ ఉంటది కాబట్టి ఐసీసీ కూడా లాస్ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఐసీసీ అయితే అంత ఈజీగా వదిలిపెట్టదు అనుకుంటున్నా. సో దీని గురించి ఇంకా చాలా రోజులు చర్చ అయితే జరుగుద్ది అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి క్రికెట్ అండ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.